అండి, నా పేరు వినయరత్నం. మేమంతా కూడా శ్రీ చిదంబరం గారు అనే సినిమా ప్రమోట్ చేయడానికి వచ్చాం. మేమంతా కూడా ఈ రాజమండ్రి వాళ్ళమేనండి. ఒక 1 year బ్యాక్ వరకు కూడా ఇక్కడే ఈ రోడ్ల మీద షార్ట్ ఫిల్మ్స్ అవి తీసుకుంటూ మొత్తం ఫైనల్లీ సినిమా తీసి రాజమండ్రికి ప్రమోట్ చేయడానికి వచ్చామండి. సో మాది ఒక మొత్తం ఈ సినిమా అంతా కూడా రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల్లో షూట్ చేసింది, కంప్లీట్లీ మేడ్ ఇన్ గోదావరి రీజియన్స్. సో మన రాజమండ్రి వాళ్ళంతా కూడా మా ఈ యంగ్ టీమ్, మా ఈ ఫెలో రాజమండ్రి వాళ్ళని సపోర్ట్ చేసి అందరూ 6వ తారీఖు థియేటర్కి వచ్చి మా సినిమాని, మా టీంని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ సార్, నా పేరు వంశీకృష్ణ. నాది రాజమండ్రి. ఈ రాజమండ్రిలోనే మా కెరీర్ స్టార్ట్ చేసి ఈ రోజు ఇదే రాజమండ్రికి మా ఫస్ట్ సినిమాకి ప్రమోషన్స్కి రావడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్స్ టు ఆల్ ద మీడియా పీపుల్ ఫర్ కమింగ్. సో ఈ శ్రీ చిదంబరం గారు మూవీ కాన్సెప్ట్ ఏంటంటే, ఇట్స్ ఎ లవ్ స్టోరీ సార్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, వెరీ సెన్సిబుల్ లవ్ స్టోరీ. బట్ ఆ లేయర్తో ఇది లిమిట్ అవ్వట్లేదు సార్. ఈ సినిమా మెయిన్ డ్రామా అంతా మనకి ఎంగేజ్ చేసేది లీడ్ యాక్టర్స్ యొక్క క్యారెక్టరైజేషన్స్. అది బీట్ చిదంబరం గారు కానీ లేదంటే లీలా కానీ. మా క్యారెక్టర్స్, చిదంబరం క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే, వాడికి ఒక మెల్లకన్ను ఉంటుంది. మెల్లకన్ను ఉందన్న ఇన్సెక్యూరిటీలో వాడు చాలా భయపడుతూ జనాలతో మాట్లాడడానికి, కనీసం జనాల్లో ఉన్న గుంపులోకి వెళ్ళడానికి కానీ, జనాలను అవాయిడ్ చేస్తూ వాడి ప్రపంచంలో వాడి భయంలో వాడు కళ్ళద్దాల వెనకాల భయపడుతూ బతికే ఒక చాలా అమాయకత్వమైన చిన్నతనంతో నిండిన క్యారెక్టర్ మన చిదంబరం. అది నేను ప్లే చేశాను. వాడు ఈ లవ్ స్టోరీలో ఉండడం వల్ల కథ ఎన్ని మలుపులు తిరిగింది. అదే కాకుండా తనను ఎంత ప్రేమించే లీల, ఆ అమ్మాయి వీడి లైఫ్ లోకి వచ్చిన తర్వాత కథ ఎలాంటి మలుపులు తిరిగింది, అసలు వీళ్ళిద్దరూ కలిసేరా కలవలేదా అనే ఒక చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్. మారేడుమల్లి దగ్గర పుల్లంగి అనే ఒక రియల్ లైఫ్ లైవ్ లొకేషన్స్ లో వాళ్ళ ఇళ్లలో చేసిన ఒక చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్, విజువల్ ఎస్థెటిక్స్ ఉన్న సినిమా మంది. సో ఇవే సార్ చాలా యూనిక్ పాయింట్స్. ఇవే మన గోదావరి సినిమా, మన గోదావరి కుర్రవాళ్ళ సినిమా, మా సినిమా, మీ సినిమా. మీరందరూ February 6వ తారీఖున థియేటర్స్ నింపి సినిమా ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. నచ్చిన తర్వాత మీరు మన ఆర్టిస్టులు కానీ డైరెక్టర్లు కానీ మనసులో ఎలా పెట్టుకుంటారు, వాళ్ళకి ఏ స్థాయి ఇస్తారని మన అందరికీ తెలిసిందే, కొత్తగా చెప్పక్కర్లేదు మన సినిమా ప్రేమికులు ఉండే గోదావరి జిల్లా వాళ్ళ కోసం. సో అంతే సార్, February 6th మీ ముందుకు వస్తున్నాం. మాకు మీ అందరి బ్లెస్సింగ్స్, సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను సంధ్యా వశిష్ఠ. ఈరోజు శ్రీ చిదంబరం గారు మూవీకి వచ్చిన అందరికి థ్యాంక్స్. సో ఇందులో నేను లీలా అనే క్యారెక్టర్ ప్లే చేశాను. ఇది మంచి ఒక రిఫ్రెషింగ్, ప్యూర్, ఇన్నసెంట్ లవ్ స్టోరీ. అలానే లవ్ స్టోరీ అంటే కంప్లీట్లీ మనకి నార్మల్గా జరిగే మీటప్స్ అలాంటివి కాకుండా there's a lot more layers into it, characterization wise. Every character, ప్రతి ఒక్క క్యారెక్టర్ కి it has its own importance and unique feature to it. So అలా చిదంబరం గానీ, లీలా గానీ అండ్ ఇంకా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి which are very different. అండ్ మేము షూట్ చేసిన లొకేషన్ వచ్చి పుల్లంగి అనే ఊరు. కంప్లీట్ అంటే ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద స్టోరీ అదే ఊర్లో జరుగుతుంది. చాలా రియల్ విజువల్స్, వెరీ ఆథెంటిక్, చాలా రిఫ్రెషింగ్ వైబ్ ఉంటుంది. సినిమా చూసిన తర్వాత మీకు ఒక అరే మంచి సినిమా చూసాం రా, ఇలా హత్తుకున్నట్టు ఒక వార్మ్ ఫీలింగ్ ఉంటుంది. సో February 6th శ్రీ చిదంబరం గారు థియేటర్స్ లో వస్తుంది. అందరూ వెళ్ళి చూడండి. మంచిగా you will have a really good feeling of watching a nice movie. మంచి సినిమా చూసాము అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. సో Feb 6th శ్రీ చిదంబరం గారు థియేటర్స్ లో చూడండి. థ్యాంక్ యూ.